మా కుల పెద్ద, నా ఉద్దేశం మా దర్శకుల పెద్ద దాసరి గారికి నా సాష్టాంగ నమస్కారాలు. అలాగే మూవీ మొక్కల రామానాయుడు గారికి నమస్కారాలు. కేవలం దక్షిణ భారతదేశమే కాదు, భారతదేశం అంతా గర్వించదగ్గ సినిమా తీసిన మా గురుతుల్యులు రాజమౌళి గారికి నమస్కారాలు. కమల్ హాసన్ గారి గురించి మాట్లాడాలంటే కేవలం ఆయన చూడడానికి వచ్చాను. అండ్ నేను శృతి హాసన్ గారిని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను గబ్బర్ సింగ్ తర్వాత, ఏమో ఒక్కసారి నాన్నగారికి కలవాలి అంటే ఓకే అన్నారు. వాటి సందర్భం ఎప్పుడు రాలేదు. కమల్ హాసన్ గారి గుర్తు రాగానే నాకు ఎప్పుడు సాగర్ సంగమంలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. సాగర్ సంగమం సినిమా మర్చిపోయే సినిమా కాదు, బట్ ఆ డైలాగ్ నాకు ఎప్పుడు విపరీతంగా గుర్తొస్తుంది. సినిమా కాకుండా కేవలం కమల్ హాసన్ గారి గురించే రాశారేమో ఆ డైలాగ్ అనిపిస్తుంది. ఎస్పి శైలజ గారికి ఆ క్యారెక్టర్కి తను చేసిన నృత్యంలో తప్పులు చెప్పిన తర్వాత, ఇది కథక్, ఇది కథకళి, ఇది భరతనాట్యం అని చెప్పిన తర్వాత స్లోగా నడుచుకుంటూ వస్తుంటారు. నడుచుకుంటూ వస్తూ యతో హస్త తత దృష్టి, యతో దృష్టి తత మనః, యతో మనః తత భావ, యతో భావ తత రసః. చేసే పని మీద మనసు, దృష్టి, భావం ఉన్నవాళ్లకు రససిద్ధి కలుగుతుంది. అది ఆ డైలాగ్ ఆంతర్యం. ఇది సాగర్ సంగమం సినిమాలో బాలు క్యారెక్టర్కి డైలాగ్ ఎంత యాప్టో నిజ జీవితంలో కమల్ హాసన్ గారికి అంతకంటే యాప్ట్. ఎందుకంటే రససిద్ధి కలిగిన ఏకైక నటుడు కమల్ హాసన్ గారని నా పర్సనల్ అభిప్రాయం. అంతేకాకుండా తను చేసే ప్రతి సినిమాలో ఆ రససిద్ధికి ట్రై చేస్తున్నారు ఆయన. ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పాలంటే ప్యాషన్ అంటారేమో, బట్ ప్యాషన్ అనే ఒక్క పదం ఇన్ని అద్భుతమైన సంస్కృత పదాలకు సరి సమానం కాదు. ఇట్స్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ ప్యాషన్. నాకు శృతి హాసన్ గారు చెప్పారు చాలాసార్లు, ఇంట్లో ఎప్పుడు ఖాళీగా ఉండరంట. అయితే ఒక కొత్త స్క్రిప్ట్ రాసుకోవడమో, ఒక పాట రాసుకోవడమో, ఒక సినిమా చూడడమో, ఒక మేకప్ గురించి తెలుసుకోవడమో, కంప్యూటర్ గ్రాఫిక్స్ పట్ల తనకున్న ఆసక్తితో. అంటే చాలామంది చెప్పుకుంటారు మా జీవితంలో చాలా గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయని, కానీ చాలా గొప్ప సినిమాలు మాలో కమల్ హాసన్ గారు ఉన్నారని చెప్పుకుంటాయి. కాకపోతే ఈ విశ్వరూపం సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ అంటే ఆల్ ది బెస్ట్ చెప్పే అర్హత ఉందో నాకు తెలియదు, కానీ అంతకుమించి బోల్డ్ అభిమానం ఉంది. అభిమానంతో ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇది టైటిల్ మాత్రమే విశ్వరూపం. ఆల్రెడీ మనందరం కమల్ హాసన్ గారి విశ్వరూపం చాలా సినిమాల్లో చూసాం, ఇక ముందు కూడా చూస్తాం. అండ్ టూ మచ్ ఎక్సైటెడ్ టు బీ హియర్ సార్. అండ్ ఎంతమంది పెద్దవాళ్ళతో ఈ స్టేజ్ షేర్ చేసుకున్నందుకు అందరికీ థ్యాంక్స్ లాట్ ఫర్ ఇక్కడ నన్ను పిలిచినందుకు. చాలా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏం మాట్లాడినా భయం వేస్తుంది ఇక్కడ, ఎందుకంటే నేను స్టేజ్ మీద పిలిస్తే రానని చెప్పాను నేను. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ అగ్రజులు, మా దర్శక కులానికి గురువు గారు దాసనారాయణ గారు కూర్చున్నారు, ప్రొడ్యూసర్ రామారెడ్డి గారు కూర్చున్నారు, మా తరం డైరెక్టర్, మేమందరం నేర్చుకోవాల్సిన డైరెక్టర్ రాజమౌళి గారు కూర్చున్నారు, ఇంకా భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ మహానటులు కమల్ హాసన్ గారు కూర్చున్నారు. ఇలాంటి ఒక గొప్ప ఆడియో ఫంక్షన్కి మమ్మల్ని పిలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దయచేసి మమ్మల్ని పిలవకండి, మేము పక్కన కూర్చోవాలి. ఎందుకంటే కూర్చోవాలంటే చాలా సినిమాలు తీయాలి, మేము పిలవకండి సార్ అని పిలిచారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఆడియో ఫంక్షన్ ఎంత అద్భుతం అంటే అండి, సూపర్ స్టార్స్ అంటే డైరెక్టర్స్లో సూపర్ స్టార్ దాసనారాయణ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్లో సూపర్ స్టార్ రామారెడ్డి గారు ఉన్నారు, హీరోలో భారత చలనచిత్రంలో సూపర్ స్టార్ కమల్ హాసన్ గారు ఉన్నారు, మా సౌత్ ఇండియన్ డైరెక్టర్ సూపర్ స్టార్ రాజమౌళి గారు ఉన్నారు, రీసెంట్గా గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరిశంకర్ గారు ఉన్నారు. ఇలాంటి ఆడియో ఫంక్షన్ ఇంత పెద్ద ప్రముఖులు ఉండడం చాలా అదృష్టం, చాలా గొప్పది. ఇలాంటి ఫంక్షన్ ఉండడం చాలా అదృష్టం. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అన్నది ఎలా చెప్పగలంటే, కమల్ హాసన్ గారు నటిస్తేనే అద్భుతం అది. అలాంటిది ఆయన రచన డైరెక్షన్ చేసి రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్గా మేమందరం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ దాసరి గారిని నాకు ఎలా తెలిసిందంటే, మా గురుగారు ఇవాళ షూటింగ్ మధ్యాహ్నం లేదు, ఎందుకంటే నాకు మలయాళం పిక్చర్ డబ్బింగ్ ఉందండి, రేపు రాలేనేమో, కాదు దాసరి గారి పిక్చర్ రిలీజ్ అవుతుంది చూడాలన్నారు.
That is the first time I've heard his name. ఓహో అంటే మా గురుగారు వెళ్ళి చూసి తీరాలి అనుకున్న ఫిలిం ఏ ఫిలిం అని కనుకొని ఆ తర్వాత ఈ డైరెక్టర్ ఎవరో తెలుసుకోవాలని దెన్ హీ కెప్ట్ టాకింగ్ ఎవ్రీ టైమ్ హీ యూస్ టు టెల్ అబౌట్ హిస్ నేమ్ అండ్ even before meeting him I became his fan, even before seeing his film I became his fan. So అలా పరిచయం అయింది. ఐ హావ్ సీన్ రామానాయుడు గారు అలా వాణి స్టూడియోలో నడిచి వెళ్తే ఈజ్ రామానాయుడు గారు అని చూపిస్తారు. ఐ వాజ్ అన్ అసిస్టెంట్. ఐ హావ్ సీన్ ఆల్ ఆఫ్ దెమ్ లైక్ అండ్ 2-3 సార్లు మిస్ అయ్యాయి ఛాన్స్ టు యాక్ట్ విత్ దెమ్. దెన్ ఐ హ్యాడ్ అ గ్రేట్ ఆపర్చునిటీ అంటే సేమ్ హైదరాబాద్లో విత్ సంజీవ్ కుమార్. ఐ విల్ నెవర్ థ్యాంక్ యూ ఇనఫ్ ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ బికాస్ దట్ I've admired Sanjeev Kumar garu. You made me spend 30 days with him and he treated me like a brother and it happened here, Yadgar. I will never forget that and it is not enta remuneration ichina that adi marchipotayi but that anubhavam meeto undadam and ayanto undadam I will never forget it. అండ్ నాయుడు గారు ఏమో చెప్పారు షార్ట్ లేకపోయినా వచ్చి కూర్చొని ఉంటారు ఈ హీరో గారు అని. ప్రొడ్యూసర్గా ఐ హ్యావ్ సీన్ హిమ్ డూ దట్. హీ విల్ సిట్ దేర్ అండర్ ద కెమెరా. ఆ సీన్ ఆ డైలాగ్ ఏమైంది చెప్పలేదే అని స్క్రిప్ట్ బై హార్ట్ చేసుకునే ప్రొడ్యూసర్ ఇంతవరకు నేను చూడలేదు. ఇది ఏమో విశ్వరూపం అంటున్నారు. 32 years తర్వాత మళ్ళా చేస్తున్నాను అనమాట వీళ్ళు చేత 150 films. సో ఇప్పుడు నాకు ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ సో ఐఎమ్ బాస్కింగ్ ఇన్ దిస్ గ్లోరీ అనుకోండి. వీళ్ళు చెప్పినట్టు మాకు అర్హత ఉందా అని క్వశ్చన్ నా మనసులో కూడా ఉందండి. అది ఉన్నంత వరకు మాకు సక్సెస్ వస్తుందని నేను నమ్ముకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ యువ దర్శకుడు అని దే ఇంట్రడ్యూస్. ఐ సీ ఎ యంగ్ మ్యాన్ ఇన్ దాసరి గారు బికాస్ ఆల్ ద యంగ్ పీపుల్ ఆర్ డౌట్ఫుల్ అబౌట్ వెదర్ దిస్ డిటిహెచ్ ఇస్ కరెక్ట్. ఫస్ట్ టైమ్ ఐ స్పోక్ టు హిమ్ హీ సెడ్ yes it is evolution. అదే కరెక్ట్. ఐఎమ్ దేర్ తోడుగా ఉంటానని చెప్పి హీ ఈస్ డూయింగ్ ద ఫిలిం ఇన్ ఆంధ్ర. And it is not only for business అనేది కాదు. He has done business, Dashavatam and all that, but this he wanted to support this movement. దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. I am the producer, my financier, Mr. Prasad garu, they all stood by me. They're standing by me even today. And in the industry, Rajmouli garu, he has been through this kind of pressures. బిలీవింగ్ కాంటెంట్లో బిలీఫ్ పెట్టుకుని వెయిటింగ్ అండ్ ఫైటింగ్ అండ్ విన్నింగ్ వాళ్ళకి తెలుసు. దే ఆర్ ఆల్ విన్నర్స్. ఐ థింక్ ఐ విల్ పికప్ దట్ హ్యాబిట్ ఫ్రమ్ దెమ్. నో ఇట్ సక్సెస్ ఎవ్రీ టైమ్ టేస్ట్ న్యూ. ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది వెన్ యూ గెట్ సక్సెస్. సో అండ్ దీస్ పీపుల్ ఐ హవ్ సీన్ దాసరి గారు ద ఓన్లీ డైరెక్టర్ ఐ హవ్ సీన్ who will attend shooting in a day. And all those 3 films were hits. I know it. And I've seen Saveralo, he'll enter into one room, he will discuss 1 hour, scene correct cheyandi ani cheppi, he'll make a new story in another room and go to the 3rd room and start a new fresh discussion about a story and telekunda. It's a kotta discussion ani anamata. And then he'll go out and do a night shooting. I've seen him that. He 20 hours pani chestaran antaru, but I have not seen anyone work 20 except him. 20 hours, 4 hours he will sleep on a flight traveling from Hyderabad to. I have never seen anyone work like that. And I have learned from great heroes like them. So if I'm not a hero, it's my fault. That is why I am able to take all this strain, all this load and all this criticism kuda
because they have seen all that and stood by their beliefs. Dhairyam Balchandra garu నాకు ఇచ్చిన ధైర్యం. I'm standing today on both my feet. Thanks to them, 36 films he supported me. He taught me how to walk. నడవటం నేర్పించిన నాన్నగారా, I don't know what to call him, father or mother, both. సో ఇలాంటి వారితో నేర్చుకుని వచ్చిన స్టూడెంట్ నేను ఐ డోంట్ సీ మై సెల్ఫ్ గోయింగ్ వెరీ రాంగ్. ఎందుకంటే మా గురువు గారు ఈజ్ బ్రిలియంట్. నాకు నేర్పించిన వాళ్ళందరూ దే ఆర్ బ్రిలియంట్ టీచర్స్. సో ఐ డోంట్ సీ మై సెల్ఫ్ ఫెయిలింగ్ బ్యాడ్లీ. ఐ హ్యావ్ సీన్ దిస్ ఫిలిం దర్శకుడుగా, డైరెక్టర్గా, రైటర్గా. Then finally, I wanted to see this film as a fan. అందుకే పిలిచానండి మిమ్మల్ని. బాలచంద్ర గారు వచ్చారు, భారతరాజా గారు వచ్చారు, ఇద్దరు రాలేకపోయారు, దాసరి గారు అండ్ బాలు మహేంద్ర గారు. సో రమేష్ సిపి కేమ్ and sitting with them and watching, I have celebrated my silver jubilee. ఇప్పుడు మీరు చేయాలి అది. Thank you very much. The music is releasing today. Channel music is releasing today, and it will be on iTunes. Evolution and చెప్పినట్టు, now it is not just about releasing a cassette, అది కూడా ఉంది, disc. It's already online, and the importance ఏంటంటే for the Tamil music is in number 2 position in the national level. అది సాధ్యమైంది because of the digital revolution that has happened. So we are going into a new era, Andy, and let us usher in without fear and with kindness. And I will never destroy my ecosystem. My theaters are my main feed, and nobody will. అక్కడ కూడా చెప్పానండి, ఇంట్లో you have Venkateshwara calendar. The crowd in Tirupati will not go less. That is what DTH is. You see it, you are inspired to go to the main place. The temple of cinema will always be the grand theater with a lot of people sitting, and that applause, that communion with people is what made cinemas, that's what made stars like us. That will never go away. This is my promise. Thank you, Andy.